ఈ వీడియోలో మనం ఏంటంటే, మనం ఏదైతే ఈ టెక్స్ట్ వ్యూలో ఎడిట్ టెక్స్ట్ లోపల ఎంటర్ చేస్తామో, సో దాన్ని మనం ఇక్కడ టెక్స్ట్ వ్యూలో రిప్రజెంట్ చేస్తాం. సో మీకు ఒక డెమో అయితే చూపిస్తాను. సో నేను ర్యాండమ్‌గా ఒక టెక్స్ట్ అయితే ఎంటర్ చేశాను. సో ఈ బటన్ క్లిక్ చేయగానే మనకి ఏంటంటే, మనం ఎడిట్ టెక్స్ట్ లోపల ఏదైతే ఎంటర్ చేసామో అది ఆ టెక్స్ట్ వ్యూలోకి వెళ్ళిపోయిందనమాట. సో ఇది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆండ్రాయిడ్ స్టూడియో లోపల అయితే చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. సో ఈ వీడియోలో మనం ఎడిట్ టెక్స్ట్ని టెక్స్ట్ వ్యూకి ఎలా పంపాలో చూద్దాం. సో దానికోసం నేను ఈ యూఐ ఆల్రెడీ డిజైన్ చేసుకున్నాను మీ టైం సేవ్ చేసుకోవడానికి. సో ఈ టెక్స్ట్ వ్యూ, ఎడిట్ టెక్స్ట్ ఇవన్నీ సింపుల్గా నేను సపరేట్ ట్యూటోరియల్స్ అయితే చేశాను ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలా అని చెప్పేసి. మీకు ఇన్ కేస్ తెలియకపోతే అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లేలిస్ట్ లింక్. ఆర్ఎల్స్ ఇక్కడ మీకు ఐ కార్డ్లో కూడా ఉంటుంది. ఆర్ఎల్స్ మా ఛానల్ పేజ్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ఇన్ తెలుగు అని ఉంటుంది. అందులోపల మీకు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో టైం వేస్ట్ చేయకుండా నేను మెయిన్ యాక్టివిటీలోకి వెళ్తున్నాను. సో ఈ మెయిన్ యాక్టివిటీలో కూడా ఫస్ట్ నేను ఏదైతే విడ్జెట్స్ చూసానో అవి ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వాటిని మన లేఅవుట్ ఫైల్తో కనెక్ట్ అయితే చేశాను యూజింగ్ ఫైండ్ వ్యూ బై ఐడి మెథడ్. సో మీకు ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ బటన్కి ఆన్ క్లిక్ లిజన్ అయితే సెట్ చేసాము. లైక్ ఏంటంటే బటన్ క్లిక్ అయితే ఏం యాక్షన్ పెర్ఫామ్ అవ్వాలో. సో ఇప్పుడు దీనిలో లాజిక్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఏ టెక్స్ట్ అయితే ఎడిట్ టెక్స్ట్ లోపల ఉన్నదో సో దాన్ని మనం టెక్స్ట్ వ్యూలో రిప్రజెంట్ చేయాలి. సో దానికోసం ఏంటంటే మనం టెక్స్ట్ వ్యూ డాట్ సెట్ టెక్స్ట్ మెథడ్ అని ఒకటి ఉంటుంది. సో అదేంటంటే మనం ఒక టెక్స్ట్ని మనం సెట్ టెక్స్ట్ లోపల పెడితే ఆ టెక్స్ట్ అనేది మనకి టెక్స్ట్ వ్యూలో అయితే రిప్రజెంట్ అవుతుంది అనమాట. సో మన ఎడిట్ టెక్స్ట్లో ఉన్న టెక్స్ట్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్ట్రింగ్లోకి అయితే తెచ్చుకోవాలి. అండ్ మీరు దాన్ని ఆన్ క్లిక్ మెథడ్ లోపలే మీరు స్పెసిఫై చేయాలి. సో ఒక స్ట్రింగ్ అయితే క్రియేట్ చేస్తున్నాను అండ్ దాని నేమ్ వచ్చేసి వాల్యూ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఆ టెక్స్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే ఎడిట్ టెక్స్ట్ నుంచి కాబట్టి సో ఎడిట్ టెక్స్ట్ డాట్ గెట్ టెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాల్యూలోకి ఎడిట్ టెక్స్ట్ లోపల మనం ఏమి ఎంటర్ చేసామో సో అది వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇప్పుడు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయాలి. సో దానికోసం టు స్ట్రింగ్ అని ఉంటుంది. సో అది యూస్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఏంటంటే మనం ఎడిట్ టెక్స్ట్ లోపల ఏదైతే ఎంటర్ చేసామో సో ఆ వాల్యూ మనకి ఈ వాల్యూ అనే వేరియబుల్లో స్ట్రింగ్లో ఉంటుంది. సో ఇప్పుడు టెక్స్ట్ వ్యూకి మనం డాట్ సెట్ టెక్స్ట్ మెథడ్ యూస్ చేస్తున్నాము. సో దీని లోపల మనం స్ట్రింగ్ అయితే ఇచ్చేద్దాము. సో ఇప్పుడు మనం ఒక టోస్ట్ మెసేజ్ కూడా వద్దాం. సో లైక్ ఏంటంటే అప్డేట్ అయిందో లేదో, బటన్ క్లిక్ అయిందో లేదో మీకు తెలియడం కోసం నేను ఈ టోస్ట్ అయితే ఇస్తున్నాను. సో నేను మీకు ఆల్రెడీ టోస్ట్ మెసేజ్ ఎలా క్రియేట్ చేయాలో ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పేశాను. సో మీరు ఇన్ కేస్ తెలియకపోతే ఆ వీడియో అయితే చూడండి. సో ఇప్పుడు నేనైతే యాప్ రన్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మన యాప్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో ఇప్పుడు నేనైతే ఒక డిఫరెంట్ నేమ్ అయితే టైప్ చేస్తాను. సో ఇప్పుడు నేను బటన్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు అప్డేటెడ్ విత్ మనం ఏదైతే వాల్యూ అప్డేట్ చేసామో అదైతే టోస్ట్ మెసేజ్లో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ టెక్స్ట్ వ్యూలో కూడా సో మనం ఏదైతే వాల్యూ ఎడిట్ టెక్స్ట్లో ఎంటర్ చేసామో అది వచ్చింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే సో ఇక్కడ ఎంటర్ చేసిన టెక్స్ట్ సో నెక్స్ట్ వేరే స్క్రీన్లో కూడా మనకి ఎలా చూడాలో చెప్తాను. సో దానికోసం మనం ఇంటెంట్ పాసింగ్ అనే టెక్నిక్ యూస్ చేస్తాము. సో ఈ ఇంటెంట్ పాసింగ్ టెక్నిక్ మనం ఆల్రెడీ బుక్ యాప్లో యూస్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇలా టెక్స్ట్ ఎలా పాస్ చేయాలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B.